హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ స్పైడీ 46. ఈ రోజు వీడియో వచ్చేసి మన ఏంటంటే చిన్న బ్లాగ్ ఉంది అన్నట్టు, ఫుడ్ బ్లాగ్ అనుకుంటున్నాం. ఈ రోజు ఇంట్లో ఏం లేదు, అప్పటి నుంచి కూర్చున్నాం. ఏది మాకు ఏదో తినాలనిపించింది, మీకు ఇట్లా ఒక చిన్న ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా అంటే ఎగ్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాం. మేము దానికి ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాము ఈ రోజు. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి కొంచెం ఫన్ చేద్దాం. మనతో పాటు ఇంకొక బ్లాగ్ కూడా అవుతుంది. మనం కొంచెం చిల్ అవుతున్నాం అనుకో, ఎటు వెళ్దాం అని చెప్పి బయట అయిద్దాం అనుకున్నాం మేబీ మేము. కానీ మేము ఎందుకు ఇంట్లోనే చేసుకుందాము, కొంచెం మంచిగా వస్తుంది మనకు కూడా, ఒక బ్లాగ్ లెక్క అవుతుంది అని చెప్పి ఒక బ్లాగ్ తీస్తున్నాం అన్నమాట, ఒక ఫుడ్ బ్లాగ్ అన్నట్టు. లెట్స్ ఎలా వస్తుందో చూద్దాం. మన ఒక ఫుడ్ బ్లాగ్, అది ఫుడ్ది ఒక బ్లాగ్. ఈ రోజు మనకి ఇలా ఒక బ్లాగ్ రాబోతుంది, అది కూడా ఒక ఫుడ్ నుంచి చూద్దాం. అప్పటి వరకు మనకి ఏమేమి కావాలో సామాన్స్ ఉంటాయి, ఫుడ్కి సంబంధించిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే తీసుకొని వస్తాం. సామాన్కి వెళ్తాం అన్నట్టు. మేము ఇప్పుడు సామాన్ తీసుకోవడానికి వెళ్తున్నాము. చూద్దాం, మధ్యలో ఎక్కడైనా మాట్లాడేది వస్తే మాట్లాడతాను. నేను చెప్తాను అక్కడ ఇంకేమి కావాలి, ఎంత తక్కువ పడుతుంది, ఏమి తీసుకుంటామని చెప్పి చెప్తా. లెట్స్ సీ. ఇప్పుడు మనం ఎగ్స్ కోసం వచ్చామన్నాడు గాయస్. అరే కోయ్ వాడు కోయ్ అంటున్నా ట్రాన్స్లో మొత్తం. తెలిసి మనకి ఇప్పుడు కావాల్సింది ఎగ్స్. మేము ఏం చేయబోతున్నాం ఒక డౌట్ రావచ్చు మీకు. చూడండి, చూసి కొంచెం మీరు ఆశ్చర్యపోతారో లేకపోతే అద్భుతానికి గురవుతారో మాకు తెలియదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. తెలిసి ఏమైతే ఎగ్స్ తీసుకోవాలని వచ్చినాం ఎగ్స్ షాప్కి. లెట్స్ గో అమిగోస్. మా డాకు మహారాజ్ హాయ్ చెప్పు బ్లాగ్ కి. డాకు మహా రే ఆపరేటర్స్. ఓ మన రిలయన్స్ కి వచ్చేసాం అనుకో. ఏం కావాలి మనకి ఇప్పుడు? డాకు షాపింగ్ చేస్తుండే. ఏం చేద్దాం, నాకు కావాల్సింది బాస్మతి రైస్ కావాలా మనకి ఇప్పుడు. ఇక్కడ ఏం లెంకుతున్నావు ఇప్పుడు నువ్వు? లెమన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, బట్ మనుషులు లెట్స్ సీ అమిగోస్. సరుకు తెచ్చినాం ఇప్పుడు. బ్రో ఐ డోంట్ నో, బట్ సరిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం, సరిపోకపోయింది అనుకో తెప్పిద్దాం మళ్ళా. టుడే ఐ యామ్ ద చెఫ్ ఆఫ్ స్పైడీ. 6 చేద్దామా? యా, విల్ కీప్ 6. अब कौन कुक कर रहे मालूम है तुम्हारे? हम कुकिंग మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు అనుకున్నాము. ఖాళీగా కూర్చున్నాము అప్పటి నుంచి. ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం. ఏమైందంటే చిన్న ఆకలి అవుతుంది మాకు ఇక ఆకలి అవుతుంది, ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి మనవాడు ఏం చేసిండు, ఆర్డర్ చేద్దాం, మనం స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసుకుందాం రా అని చెప్పి అన్నాడు. నాకు ఈడు ఒక ఛాలెంజ్ ఇచ్చిండు. ఏమని ఛాలెంజ్? వీడు ఒక ఛాలెంజ్ ఇచ్చిండు నాకు. అయ్యో ఇట్లుంటుంది భయ్య మనతోని. ఎగ్ ప్రాపర్గా తీసుకురంటారా అంటే పలగొట్టుకొని తీసుకొచ్చుకున్నాం. అయితే చెప్పుడు మర్చిపోయినా. మా వాడు ఏమి ఇచ్చాడు, నాకు ఒక డేర్ ఇచ్చాడు. నేను దమ్ము ఉంటే ఒక ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసి మాకు చూపెట్టరా. ఏమైతే దబ్బిడి అవుతుందా లేకపోతే మంచిగా అవుతుందా? మనవాడు కొంచెం బిజీ ఉన్నాడు, ఏంటంటే అన్ని అరేంజ్ చేస్తున్నాడు.
నాకోసం కొంచెం అన్ని అరేంజ్ చేసి పెడుతున్నాడు. మనం ఏం లేదు, ఖాళీ కుక్ చేయాలి. నేను చూద్దాం, ఒకవేళ ఫుడ్ మిగిలిందనుకో మాకు వేరే ప్లాన్ ఉన్నది. అది సక్రమంగా అయిందనుకో తెలిసి, అరే గుడ్డు వల కొట్టిరు ఎందుకురా, నాకు అర్థమైతలేదు. అరే డాకు మహారాజ్, గుడ్డు వలిపోయింది నాకు. ఏంది ఇది, ఏమైతుందో ఏం కాబోతుందో ఇంతవరకు అర్థమైతలేదు. కానీ ఒక క్లారిటీ అవుతుంది, కానీ మంచిగా కాబోతుంది అని చెప్పి క్లారిటీ ఉంది నాకు. చూద్దాం, మంచిగా కావాలని కోరుకుంటున్నా. మన చెయ్యి ఒక మ్యాజిక్ ఉంది, చాలేస్తాం. ఇది ఇందులో బాస్మతి రైస్ వేసుకున్నాము, అందులో వాటర్ పోయాలి, అడగాల. ఏ బంటి నీ సబ్బు స్లో కాదా? మనకి ఇట్లా ఒప్పదు. ఏం చేస్తాంటే మా ఇంట్లో కూడా బిందెలకు పాలు పెట్టుకోవాలి మనం తీసుకోవాలి. మంచిగా అయితే అనుకుంటున్నా. మీరు పెట్టేద్దాం సైడ్కి. ఆనియన్స్ అండ్ సంథింగ్ ఇంకేమైనా ఉన్నాయి అన్నీ తీసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నట్టు ఎగ్ బిర్యానీలో మనోడు దీంట్లో సాల్ట్ వేసిండు, భయానకు ఎట్లా అంటే ముక్కల నుంచి కారుతుంది. బాబా తుమ్ములు అవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ బండ పువ్వు, అది దీన్ని బండ పువ్వు అంటారు. ఇదేమో దీన్ని ఏమో అంటారుగా, ఇది కుంకుమ పువ్వు. ఇది మిరియాలు, ఇది స్టార్, ఇది ఒక ఫుడ్ కలర్, ఇది చికెన్ మసాలా గాయస్. ఇది తెలిసిన మాట, ఇది మనకు లెమన్స్ అంటారు, లెమన్స్ తెలుగులో నిమ్మకాయలు, కడ్డు, పెరుగు. ఇవి ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. పని చేయరా? ఓకే, సెకండ్. మనకు అంతా రాదు, ఇప్పుడు కొంచెం నేర్చుకుంటాం. ఎందుకంటే మనం జిమ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనమే డైట్ ప్రిపేర్ చేసుకుంటాం. నీకేది రా ఏంటి బ్రో అంత మాట మీరేంద్రా ఇట్లా కళ్ళకించి వాటర్ కారుతుంది, రక్తం కారుతలేదా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఆగుతలేదు మా జోబు, చెయ్యి ఆగుతలేదు. బయట ఏంటుండే ఎప్పుడు తింటాం, బయట. ఈరోజు ఇంట్లో ట్రై చేస్తున్నాం. అవి కూడా నేనే స్పెషల్గా కుక్ చేస్తున్నా మనల కోసం. అది కూడా ఎగ్ బిర్యానీ. అనుకున్నాము, ఒకడు ఉన్నాడు దాంట్లో, వాడు తినడని చెప్పి ఆడ సాక్రిఫైస్ చేసుకొని చిన్న వేసుకుందాం. మనోడు డాకు మహారాజ్ ఏం చేస్తున్నాడు, ఎగ్ పొట్టు తీస్తున్నాడు. మనం ఏం చేయాలంటే చిన్నగా, ఇది బండ పువ్వు అంటారు, మీరు ఇట్లా వేసేసుకోవాలి. మేము ఫస్ట్ టైం ఎగ్ కర్రీ చేస్తాం అన్నట్టు. ఎగ్ ఇది స్టార్, సూపర్ స్టార్. ఇది మిరియాల పౌడర్ అనుకున్నాం కానీ పౌడర్ వేయలేము, మిరియాలు వేస్తున్నాం. మిరియాలు మన ఇంకొన్ని అవి కావాలా. ఇది కుంకుమ పువ్వు అంటారు దీన్ని. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మా పని చేయలేము బాబా, నాకు స్పూన్ ఇవ్వలేము. మనవాడు స్పూన్ పని చేద్దామంటే సరిపోతుంది. టుడేస్ బ్లాగ్ చెఫ్. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. 2 నిమిషాలు చచ్చిపోతుంది నా కళ్ళు. ఇక 2 నిమిషాలు
చిన్నగా ఉందా? ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాం మనము. ఆనియన్స్ ఇది రౌండ్ తిప్పుతానే బ్రౌన్ వచ్చేదాకా తిప్పాలి. ఎగ్స్ అయిపోయినాయి. మా డాకు మహారాజ్ మంచి దీక్ష చూడాలి ఒకసారి, మళ్ళీ చెక్ చేసుకోవాలి మేము పొట్టులు. పొయ్యి పొద్దు వేద్దాం బాబు. రైట్. పొయ్యి చూపెట్టినావు మన వాళ్ళకు. ఇట్లా చూపెట్టు కింద పొయ్యి చూపెట్టు. ఇట్లా గుండెలు ఇట్లా మండుతూ ఉంటుంది. ఇది మొత్తం బ్రౌనిష్ రావాలి మనం. బ్రౌనిష్ అరే ఏం చేస్తున్నావు డాకు? ఇది అల్లము ఇంకొక 2 స్పూన్స్ వేసుకున్నాం అనుకుంటున్నాను. వాసన గుమ్మలాడిపోతుంది. అమ్మ తినేటట్టు చేయు. డోంట్ వరీ, మర్చిపోలేవు. ఇది నా చెయ్యి లేకనా అలా ఉంటుంది నా మ్యాజిక్. చాలా మంది చెప్పినారు అన్నట్టు. 2 స్పూన్స్ చేసుకుంటున్నాం కారం. మీన్స్ ఇంగ్లీష్లో రెడ్ చిల్లీ పౌడర్. స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము, అంటే తెలుగులో ఉప్పు అంటారు. కొంచెం ఇంకొంచెం మనవాడికి కెమెరా పట్టుకోవాల్సలేదు. అప్పటి కెమెరా పట్టుకుంటాయో ఈ మేపుతున్నాడు. మేపు సాయం చేసిండు క్యారెట్లని. ఇన్ని కోసిన, ఇన్ని కట్ చేసిన, ఇన్ని అయినాయి. అయ్యో దానికి కారణం ఇగో వీడే టాకు. మనోడు తిని ఫోటోలు ఇచ్చిన బయట అని చెప్పి ఈరోజు అందుకే నేను ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము మన స్టైల్లో. అవునా నిజమా? ఎలా ఉంటుందో తెలియదు, అంటే మన స్టైల్లో మన చెయ్యి ఉన్న అద్భుతం ఈరోజు మనం ట్రై చేస్తారు. ఒక పని చెప్తాం వాడికి, తెంపు కూడా కూర్చోమని చెప్పంట. ఖాళీ కూర్చొని ఇయ్యాలి, ఎందుకంటే నాకు ఖాళీ కూర్చొని నాకు ఇట్లా మండుతుంది. తెంపురా ఇట్లా మంచిగా పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ పెట్టుకుంటూ కట్ చేయి. తెంపు సారీ కలుస్తా 2 నిమిషాలు ఆగు. పెరుగు ఎప్పుడు వేయాలంటే అది బాగా మరిగిన తర్వాత మంచిగా ఒక షేప్ వస్తుంది. ఒక కర్రీ అంటే ఒక కర్రీ టైప్ లెక్క వస్తుంది, చట్నీ లెక్క. ఆయిల్ పైన రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనం పెరుగు వేసుకోవాలి దాంట్లో. నాకు ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, చూద్దాం ఎలా వస్తుందో. అవునా నిజమా? పెరుగు వేయాలంటే తీసుకున్నా. పెరుగు ఆల్రెడీ 2 ప్యాకెట్స్. కాబట్టి దాన్ని ఒక బిర్యానీ టైప్ లో అవుతుంది అన్నట్టు. డోంట్ మైండ్, కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతున్నా, అర్థమవుతుందా? ఎందుకంటే ఇది ఒక నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. ముందు కూడా ఇంకా చాలా రాబోతున్నాయి. అప్పుడు కొంచెం ఫ్లూయెంట్ గా ఉంటుంది. మనం ఇంకొక ఎక్స్పీరియన్స్ మంచిగా చేస్తాము. లెట్స్ సీ. మనం పెరిగేస్తున్నాం. పెరుగు ఆరోగ్య, మేము వాడేది ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నందుకు ఆరోగ్య వాడతాం. లైక్ ఎలా అయిందంటే ఇప్పుడు కర్రీ లెక్క అయింది. దీనికి ఏదో అంటా అనుకున్నారు, కర్రీ లెక్క అయింది. చల్ పక్కా ఇద్దాం. ఇప్పుడు ఎగ్స్ వేసుకోబోతున్నాం మేము. ఈ ఎగ్స్ ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోతున్నాయి. దానికి కావాల్సింది మనం ఏం చేయాలా, ఒక డిజైన్ వేస్తున్నాం దాని మీద. ఎలా? లెట్స్ మేక్ సమ్ డిజైన్. చేస్తే వేరే లెవెల్ ఉండాలి, లేకపోతే చెయ్యద్దు. యాక్చువల్గా వైబ్లా చూడండి, ఇట్లా గీతలు పెట్టుకోవాలన్నట్టు 4 sides
4 దిక్కులు 4 గీతలు పెట్టుకోవాలా. ఎందుకంటే దాని వెనుక బిర్యానీ ఒక సిగరెట్ ఉందంటే మసాలా దాని లోపల కింకి ఆ ఫ్లేవర్ ఉన్నది గుడ్లా మనకు టేస్ట్ అనిపిస్తుంది అన్నట్టు తింటప్పుడు చాలా మంచిగా. విల్ ట్రై అవర్ బెస్ట్. లాస్ట్ ఎలా అయితే మేమే చెప్పాలి కాబట్టి చెప్తాం. జెన్యూన్ రివ్యూ ఏది ఉన్నా జెన్యూన్గా చెప్తాం. నేను అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇట్లా ఇంట్లో వండుకుందాము, బిర్యానీ చేసుకుందాం ఇట్లా సంథింగ్ ఎప్పటి నుంచో. బట్ ఈరోజు నెరవేరింది అది. అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో బ్లాగ్తో. టాకు మహారాజు కొత్తిమీర కట్ చేస్తుందంటే మామూలు మాట కాదు అది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి చెప్పిన ఒక పని చేయమంటే ఒక పని చేయడు. పని దొంగ అంటే ఈడే వాళ్ళ ఇంట్లో. క్యాబ్ పెట్టేసుకోండి, మనం బిర్యానీ చేసుకుందాము. బిర్యానీ ఆకు, ఈ బండ పువ్వు, రైస్ వేసుకుంటున్నా ఇప్పుడు. వంట పక్క పెట్టినావు. రైస్ వేసుకున్నాం. గిన్ని క్యారెట్లు ఉంచండి, గన్ని కోస్తే ఏం చేయాలి అర్థమవుతుంది. ఇక మేనేజ్ చేసుకుంటాం ఏదో ఒకటి. చలో వాటర్ పోసుకోవాలా. ఎన్ని గ్లాసులు? మనకు సరిపోయాన్ని నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత తీసుకున్నాం క్వాంటిటీ దాన్ని బట్టి మనం వాటర్ తీసుకోవాలా. ఇది మరి ఇట్లా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మెత్త కావద్దు, అటు పలుకు కావద్దు రైస్. కాసేపు మేము మూత పెట్టేసుకొని దానిపైన అడిగేట్లు చూసుకుందాం. అదేంటి మనం క్యాప్ ఏదో మూత ఇది పెట్టేసుకుందాం. A few moments later. చూడండి ఇలా కావాలా, జూమ్ చేయ ఒకసారి. ఇలా 80% కావాలన్నట్టు, ఇంకా 20% ఇలా అయిపోద్ది ఆటోమేటిక్. టేస్ట్ చేద్దాం. కొంచెం మనం తగినంత గీ వేసుకోవాలా. అయ్యో పడతలే. ఇట్లా సమానం చేసుకోవాలా. మేము ఫుడ్ కలర్ వేసుకుందాం అనుకుంటున్నాం. పైకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలా. ఫుడ్ కలర్ ఫినిషింగ్ కొంచెం గీ. యా అమిగోస్, ఇప్పుడు అయిపోయింది మన ఎగ్ బిర్యానీ. చూడడానికి చాలా నోరు ఊరుతుంది బాగా. మావాడు ఎప్పుడెప్పుడు ఇందామా అని చెప్పి రెడీగా ఉన్నాడు. వాడిని ఒకసారి చూపెట్టు. డాకు మహారాజ్ అంటారు వాడిని మన దాంట్లో. మంచిగానే అయింది. టేస్ట్ వచ్చేసి మన దీని ఏమంటారు రైతా, అంచుకు రైతా పెట్టుకున్నాం మేము. బాగుంది నిజంగానా? బాగుంది. ఫైనలీ వి మేడ్ ఇట్. చూద్దాం మనం ఇంకొక రియాక్షన్ చూద్దాము ఎలా వచ్చిందో చూసుకుందాం. సూపర్, మంచి బాగైందా? మంచి సూపర్ సూపర్. ఆనియన్స్ చిన్న నిమ్మకాయ వండుకుందాం. చూద్దాం. ఫస్ట్ టైం వేడిగా ఉంది. గుడ్. తిన్నాక మంచిగా తిన్న తర్వాత ఒక రివ్యూ ఇస్తాం అందరం కలిసి. ఎంత అయింది, ఏం తక్కువ అయింది. బికాస్ ఇప్పుడు మంచిగా చిల్ అయితే మనకు ఇంతకు ముందే తినేసినాం అంత ఫుడ్. బాగానే వచ్చింది. చూడండి ఒకసారి మనం చూడండి, మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిద్ర వస్తున్నాడు. తిని 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 పొట్ట వేయించిండు.
మంచిగా గురక తీస్తున్నాడు మనవాడు. మాత్రం ఏం చేయాల్సిందంటే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని గట్టిగా నొక్కండి. ఇట్లా కొడతారంటే కొడితే పల్లిపై బయట పడాలి, అది అలా కొట్టాలా. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం.